ఒక బస్సులో 20 మంది ఒక కొండ దారిన ప్రయాణం చేయుచున్నారు. బస్సు కొద్ది దూరం పోయాక పెద్ద చెట్టు కొమ్మ ఒకటి విరిగి బస్సు మీద పడబోతుంది. ఆ డ్రైవర్ చాలా చాకచక్యంతో ఆ ప్రమాదం నుంచి తప్పిస్తాడు. అమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకునే లోపే ఇంకొద్ది దూరం పోయేసరికి ఆ బస్సుకి కొద్ది దూరంలోనే పెద్ద పిడుగు పడుతుంది. ఇక బస్సులో ఆ 20 మంది కూడా భయపడతారు. భయపడి అరే ఏంటి ఇలా జరుగుతుంది మనకి అని మాట్లాడుకుంటుంటారు. ఆ 20 మందిలో ఒక సాధువు కూడా ఉన్నాడు. ఆ సాధువు వాళ్ళతో ఇలా చెప్పాడు, మనలో ఎవరో పాపాత్ముడు ఉన్నాడు, అందువల్లే ఇలా జరుగుతుంది అంటే దీనికి పరిష్కారం ఏంటి స్వామి అని అడుగుతారు. అప్పుడు ఆ సాధువు దూరంలో ఉన్న ఒక పచ్చని చెట్టు చూపించి ఆ చెట్టుని మన 20 మంది పోయి తాకుదాం ఒక్కొక్కరుగా. ఎవరు పాపాత్ముడైతే ఆ చెట్టు మీద పిడుగుపడి వాడు అక్కడే చనిపోతాడు, మిగతా వారు హాయిగా వెళ్ళిపోవచ్చు మన ప్రయాణంలో అని చెబుతాడు. అందరూ సరే అని ఒప్పుకున్నారు. ఒక్కొక్కడు వెళ్ళి ఆ చెట్టును తాకి వస్తున్నారు. అలా 19 మంది తాకి వెనక్కి వచ్చేశారు, ఏమీ కాలేదు. ఇక మిగిలిన 20 వాడు భయపడుతున్నాడు. ఈ 19 మంది కూడా ఇంకెందుకు, వాడే పాపి, ఇక మనకు అర్థమైపోయింది కదా అని వాడిని అక్కడే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. పాపం ఆ 20వ వాడు ఏం చేయాలో అర్థం కాక, నేనే పాపినా భగవంతుడా, ఇక నేను బ్రతికి ఏం లాభం అని పోయి ఆ పచ్చని చెట్టును తాకుతాడు. తాకగానే పెద్ద పిడుగు పడుతుంది. కానీ పిడుగు పడింది చెట్టు మీద కాదు, వాడి మీద అంతకన్నా కాదు, ఆ బస్సు మీద పడుతుంది. ఆ బస్సులో ఉన్న 19 మంది చనిపోతారు. ఇక్కడ ఈ ఒక్క పుణ్యాత్ముడు మాత్రమే ఆ 19 మందిని కాపాడుకుంటూ వచ్చాడు. ఇది ఈ కథలో లాగే కొంతమంది అనుకుంటారు, మేమే మంచివాళ్ళం, మేమే సమర్థులం, మిగతా వాళ్ళందరూ దుర్మార్గులు, మోసగాళ్ళు అని చెప్పుకుంటూ బతికేస్తుంటారు, మేము మాత్రమే నీతిమంతులు అని. కానీ సమయం చెబుతుంది ఎవరు ఎలాంటి వారే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.